ఫుడ్ ఎక్కడికి వెళ్ళాలి? బయటికి. ఇంట్లో చేయవా? చెయ్యను. పొద్దున ఏం తిన్నావు? పొద్దున్న ఐస్ బిర్యానీ. మధ్యాహ్నం ఏం తిన్నావు? చిన్న బయట ఇంట్లో తినాలా? బయట. అమ్మకు దగ్గర కూతురు. ఆపేశారు మొన్న. అప్పుడు ఎక్కడమ్మా? ఎక్కడికి పోతున్నామంటే బయట డిన్నర్కి పోతాను. 9:30 అయింది. ఒక్కరికి ఆకలి వేయలేదు, చెప్పలేదు. టైం చూస్తే 9:30. నేనుగా 8:30 అనుకుంటున్నాను. ఇలా చూస్తే 9:30 అయింది. మధ్యాహ్నం 3 గంటలకు చేసి పడుకుంటే మమ్మీ మార్నింగ్ మాకు పెట్టలేకుండా ఐస్ వాళ్ళు కొట్టబోతారు నన్ను. సగం తీసిన కనపడట్లేదు. అది ఇక్కడ ఒకటి వస్తుంది చూడు. మార్నింగ్ ఐస్ బూతిని మాకు పెట్టలే. ఐస్ ఎన్ఆర్ఐ లేఅవుట్. ఇప్పుడు మాకు డిన్నర్ అవ్వలేదని బయటకి వెళ్ళి తినేసి వస్తాం ఇంటికి. అవును అవును. ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు కట్టాలి. చాలా అమ్మా కట్టాలా లేకుంటే ముందు నుంచే ఉందనుకుంటున్నాను. అమ్మా ఎన్ఆర్ఐ లేఅవుట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే దీనికి ఎన్ఆర్ఐ లేఅవుట్ అని పేరు ఎందుకు వచ్చింది దీనికి? ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎన్ఆర్ఐసా? అంతే. ఎవరైనా ఫారెన్కి వెళ్ళి వస్తేనే ఈ ఏరియాలో ఉండేదానికి అందరు డల్లాస్పురం నుంచి ఉండేసి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఇల్లు. అసలు ఎందుకు వాళ్ళు ఆపేశారు? ఇల్లు సౌండ్ పార్టీ. ఇది సౌండ్ పార్టీ ఏరియా. అమ్మ అసలు ఎందుకు అది కట్టేటప్పుడు ఆపేశారు? ఆపేసి ఏమైంది? అది వాళ్ళు ఆపేసారులే. ఏదో సమ్ లీగల్ ఇష్యూ అయి ఉంటుంది. ఇది మెయిన్ ఏరియా ఎన్ఆర్ఐ లేఅవుట్. ఇది ఎన్ఆర్ఐ లేఅవుట్. ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రావచ్చు. మేము ఒక స్ట్రీట్ నుంచి వచ్చాము. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఎంత ఫుడ్ స్టాల్స్. ఇక్కడ ఫేమస్ తాతాటి. ఏదో క్లోజ్ అవ్వలేదు. తాతాటి. ఇది కానీ ఈవినింగ్ చూసి ఇది కానీ ఈవినింగ్ టైమ్స్ మనం కానీ వచ్చామంటే ఫుల్ క్రౌడ్ ఉంటున్నా. అదంతా ఈవినింగ్ కాదు, మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ కాదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ మనం తరచుకోలేము. దీంట్లో రాదేమో సరిగ్గా. కానీ థియేటర్ స్పెషల్ వచ్చి మసాలా టీ, జింజర్ టీ, చాయ్ రెండు ట్రై చేస్తే మీకు చూడండి అన్ని షాపులు ఉంటాయి. కర్రీస్ పాయింట్ ఉంది. నేను చెప్పా చూడమ్ము, ఇక్కడ ఒకటి రెస్టారెంట్ స్టైల్లో ఒకటి ఉంది అని. అది ఆ పక్క వెళ్ళిపోయినట్టుంది. బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ షాప్. ఇంకా ఫుడ్ స్టాల్స్. ఏం ఇది ఎవరిదో బాగా బలిసిన ఇల్లు. అది మాకు తెలియదు ఎవరిదో. వాళ్ళు ఇప్పుడు మన వీడియో పెడితే కొడతారేమో. ఇక్కడ ఫుడ్ పాయింట్ ఉంది. 9:30 అయిపోయింది కదా. కాబట్టి మేము ఇప్పుడు డిన్నర్ అవుట్ సైడ్. ఇంతకుముందు ఇక్కడ అంతా ఉండేవి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కడుతున్నాడు. దానివల్ల అందరినీ లేపేశారు అనుకుంటా. ఓకే అట్లా పోదాం నా తిరుక్కొని. కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కడతా అన్నారు. ఏం బా కళ్యాణి బేకరీ. ఫ్రూట్స్ అమ్మా ఏంది లిచీస్ రెస్టారెంట్ అంట. అమ్మా అసలు ఎందుకు వాళ్ళు ఆపేశాడు? చూసి తోసేస్తాడు మీ నాన్న, తోసేస్తాడు. అర్థమైంది నాకు. దిస్ ఈస్ న్యూ హ్యాపెనింగ్ ప్లేస్. లిచీస్ రెస్టారెంట్. అమ్మా మామూలుగా ఇదంతా ఉండేవి ఫుడ్ స్టాల్స్. ఈ స్ట్రీటు, ఆ పక్క స్ట్రీటు. 9:30 అయిపోయింది. క్లోజ్ అయిపోతున్నాయి అన్నీ ఆల్మోస్ట్. అందులో కొన్ని ఉన్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు. సో ఈ ఏరియాలో ఉండేటివన్నీ తీసేసారు. ఇటు పక్కకు వచ్చాయి. అట్లా మనుషుల్ని కూడా బయట పంపించేశారు. ఎందుకంటే అక్కడ ఒకటి దోశ షాప్ ఉంది కదా, దోశ కార్నర్. ఎందుకంటే లేకపోతే మనం ఇంకా ఆంటీ దగ్గరికే పోదాం. ఆంటీ షాప్ ఉంది కాబట్టి. ఎందుకంటే ధృతి టిఫిన్ సెంటర్ ఎన్ఆర్ఐ లేఅవుట్లో నైట్ 9:30 అరౌండ్ 10 అవుతుంది.
బుజ్జి తల్లి చిన్న హాయ్. ఇక్కడ ఏమేమి బాగున్నాయి చెప్పు టిఫిన్స్. ఏమేమి టిఫిన్ బాగున్నాయా? ఏమేమి తిన్నావు? దోశ బాగుందా? దోశ సాంబార్ బాగుందా? ఇడ్లీ చట్నీ బాగుందా? రెండు బాగున్నాయా? ఇంకా అంతేనా? సాంబార్ బాగుందా? ఓకే. అది ఫ్రెండ్స్ ఇక్కడ రైస్, ఇడ్లీ, సాంబార్, ఎగ్ దోశ, మసాలా దోశ అన్నీ ఉన్నాయి. అన్నీ రైస్ తిన్నావా? దోశ కదా తిన్నావు నువ్వు? మా వైఫ్ దోశ కుమ్ముతుంది. దోశ, ఇడ్లీ, చాలా బాగుంది. సాంబార్, చట్నీ. సాంబార్ బాగుంది, ఇడ్లీ బాగుంది, చట్నీ బాగుంది, దోశ బాగుంది, రైస్ పలావ్ యావరేజ్ ఉంది. పలావ్ కొంచెం స్పైసీగా ఉంది బట్ టేస్ట్ ఈజ్ గుడ్. అమ్మ కూతురు అన్ని దగ్గర కొట్టుకుంటారు, ఫుడ్ దగ్గర మాత్రం ఒకటైపోతారు. ఇది మనం రామూర్తి నగర్ నుంచి వచ్చే రూట్. ఇది ఎన్ఆర్ఐ లోపల నుంచి వచ్చే రూట్. ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నాను తెలుసా? ఒక రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ తాగుతుంది. చాలే నేను ఎలా ఉన్నాను? ఆసమే. ఏంటి అంతా సింగునా? చదువురాని మొత్త. సారీ బా. లవ్ యూ బా. This one I told you, no? Classic rose milk. Me also, I want pink. Even I want pink. I like it pink color. Me also like it pink. చూడు ఎన్ని ఉన్నాయో. క్లాసిక్ రోజ్ మిల్క్ ఈరోజు క్లాసిక్ రోజ్ మిల్క్ తాగాం. నెక్స్ట్ క్లాసిక్ బాదం ట్రై చేస్తాం. అట్లా వచ్చిన ప్రతిసారి ఒక్కోటే ట్రై చేస్తాం. నా పర్స్ ఖాళీ చేస్తాం అంతే. సేమియా ఎప్పుడు ట్రై చేయాలి, తర్వాత కూడా ఎప్పుడు ట్రై చేయాలి. అట్టుంటుంది దాని లోపల తలకాయ పూలు ఉంటాయి, రాళ్ళు ఉన్నాయి.